ప్రెజెంట్ మార్కెట్ వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫోర్త్ సిటీ అని డెవలప్ చేస్తానంటున్నారు. ఆల్రెడీ ఫార్మా సిటీ కోసం ఒక 20,000 ఎకరాలు శ్రీశైలం హైవేలో మన ముచ్చెర్ల దగ్గర ఆల్రెడీ సేకరించి పెట్టారు. ఓకే. ఇంతకుముందు గవర్నమెంటే ఫార్మా సిటీ చేస్తుంది. అయితే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే కాళేశ్వరం ఇలా రకరకాల ప్రాజెక్టులు చేసి డబ్బులన్నీ అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెడతం వల్ల ఆ ప్రాజెక్ట్‌ని వాళ్ళు అంటే ల్యాండ్ పరంగా ఎక్విజిషన్ అయింది గానండి, ఆన్ గ్రౌండ్ ఫిజికల్‌గా ఎగ్జిక్యూషన్ మాత్రం చేయలేకపోయారు. సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేంటంటే ఎయిర్‌పోర్ట్‌కి అది చాలా దగ్గరగా ఉంది. ఓ 15 నిమిషాల డ్రైవ్‌లో ఎళ్ళిపోవచ్చు. అలాంటి ఏరియాలో ఫార్మా మొత్తం అక్కడ పెట్టి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ గానియండి, వీటన్నిటిని పాడు చేసుకునే కన్నా, ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ సిటీ ఉంది. ఇంత ఎక్స్‌పాండ్ చేసాం. మెట్రో కోసం కూడా హైదరాబాద్ రోడ్లన్నీ డబల్‌గా వైడెన్ చేశారు. అంటే 4 లైన్ ఉన్న రోడ్లు 6 లైన్ అయినియి. 2 లైన్ ఉన్నయన్ని 4 లైన్ అయినియి. మెట్రో కోసం కూడా ఆల్రెడీ చేశారు. ఇంతకన్నా ఇంకా హైదరాబాద్ రోడ్లు మనం పెంచటం గానియండి, ఇంతకన్నా కొత్తగా ఫ్లైఓవర్లు గానియండి, ఎన్నేసినా ఇంకా ఈ ట్రాఫిక్ ఇది గాదు. ప్రజలు కూడా ఇది అర్థం చేసుకొని, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్‌ని బేస్ చేసుకొని ఎలా ముందుకెళ్లారో, ఇంకొంచెం అలా బయటికి వెళ్ళండి. అక్కడ మీకు అవసరమైనటువంటి రోడ్ నెట్వర్క్ గానియండి, ఆహ్, వ గవర్నమెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఇవ్వాల్సిన అప్రూవల్స్ పరంగా గానియండి, అన్నిటిని కూడా మేము త్వరితగతిన ఇస్తాము. రియల్టర్స్ కూడా ఆ దిక్కుగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. అక్కడికి మంచి మంచి కంపెనీలే వస్తాయి. కేవలం ఫార్మా గాదు. అసలక్కడ ఓ ఫోర్త్ సిటీ నిర్మించాలనుకుంటున్నానని, దానిలో భాగంగా వెరీ రీసెంట్‌గా కూడా ఒక స్కిల్ యూనివర్సిటీకి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు అక్కడ ఒక క్రికెట్ స్టేడియంకి అప్రూవల్‌కి పెట్టారు. బీసీసీఐతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. సో, ఒక స్పోర్ట్స్ సిటీ అని చెప్పి అనౌన్స్ చేసి ఒలింపిక్స్ గానియండి, ఇలా జాతీయ క్రీడలు జరగబోతాయి. సో, వీటన్నిటికి కూడా హైదరాబాద్ నగరాన్ని రేపు భవిష్యత్తులో ఒక అడ్డాగా చేయాలనే ఒక కాన్సెప్ట్ అంటే వాళ్ళు ఏదైతే ఒక ప్లాన్ గానియండి, వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు చెప్తున్నారో, డెఫినిట్‌గా మనం చూస్తే అది పాజిటివ్ వేలోనే ఎళ్తుంది. ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర గారిని ఉండమన్నారు. మీరు అది గూడా గమనించారు. మరి ఆనంద్ మహీంద్ర గారు మీకు తెలుసు మహీంద్రా సంస్థల్ని ఏ స్థాయిలో అవును. ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన చాలా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గానియండి, ప్రభుత్వాలకి సహాయం చేయటంలో గానియండి, అన్నిట్లో గూడా ఆయన ఒక ఒక మంచి స్థాయిలో మనకు పేరున్న వ్యక్తి. ఆయనకంటూ ఒక ఫిలాసఫీ గానియండి, ఒక సిస్టమాటికల్ అలాంటి వ్యక్తిని ఆ సంస్థకు పెట్టారంటే డెఫినిట్‌గా ఆ సంస్థను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన వీళ్ళకుంది గాబట్టి వాళ్ళు అలా చేశారని నేను నమ్ముతున్నాను. సో, ఖచ్చితంగా ఆ ఫోర్త్ సిటీ పరంగా గూడా వీళ్ళు కొంచెం అగ్రెసివ్‌గానే ఎళ్తున్నారు. సో, డెఫినిట్‌గా నిజంగా కూడా నేను చెప్పేదేంటంటే, మౌలిక వసతులనేవి హ్మ్. ప్రాపర్ రోడ్ నెట్వర్క్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మినిమమ్ మౌలిక వసతులు మనం ఒక ఏరియాలో ఉండటానికి మనకు అవసరమయి. ఒక ఓకే. నిత్యావసరాలండి. సో, ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఒక ఏరియాలో ప్రాపర్‌గా క్రియేట్ జేసి, ప్లాన్ జేసి, మనం గనక డెవలప్ జేస్తే, భవిష్యత్తులో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయాలండి ఏదైనా. మనందరం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు మనకన్నా 20, 30 సంవత్సరాలు ముందు ఆలోచిస్తా ఉంటాడాయన. ఈరోజు అవును. ఆయన 2045కి మాస్టర్ ప్లాన్ అంటున్నారు. అవన్నీ ఏందంటే మరి భవిష్యత్తు గురించి ఆలోచన చేయటమే కదండీ! ఇవాళ మనం ఉన్నాం. మన పిల్లల కోసం ఒక బ్యాంక్‌లో ఒక డిపాజిట్ ఏస్తున్నాం. లేదా ఒక ఆస్తి కొంటున్నాం. ఎందుకు? వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. ఇవాళ అతను ఏదో ఒక సిక్స్త్, సెవెంతో చదువుకుంటున్నాడు. రేపు ఇంజినీరింగ్‌కెళ్తాడు. ఈరోజు ఇంజినీరింగ్ ఫీజు 1,50,000 ఉంది. ఆ రోజు 5,00,000 ఉండొచ్చు. సో, ఆ ఖర్చుల్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈరోజు మనం ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. అట్లనే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వచ్చే ప్రభుత్వాలు ఎవరైనా గాని, ఆ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఖచ్చితంగా ఈ మౌలిక వసతులు క్రియేట్ జేసి, కొత్త ఏరియాస్‌ని డెవలప్ జేసినప్పుడు ఏమైద్దంటే, ప్రజలు గూడా ఇప్పుడు అక్కడ అవసరాలు వాళ్ళ అవసరాలు తీరేవన్నీ ఉన్నాయనుకోండి, ప్రజలు కూడా బయటికెళ్తారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కార్లున్నాయి. సో, అవును. ఖచ్చితంగా బయటికెళ్తారు. దానివల్ల ఏమవుతుంది, ఈ సిటీ మీద ఏదైతే ఇప్పుడు ఈ సిటీలో మనం ఏదైతే ఈ కాంక్రీట్ జంగల్‌లాగా అయిపోయింది ఇప్పుడు ఈ సిటీలో, ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గానియండి, పొల్యూషన్ నుంచి గానియండి, వాటర్ ప్రాబ్లమ్ గాని, డ్రైనేజ్ ప్రాబ్లమ్ గాని, ఈరోజు వర్షం పడుతుందంటే, ఇయాల వర్షం పడిందంటే రేపు స్కూలుకి సెలవివ్వాలి. ఆఫీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోమని చెప్తున్నారు. ఐటీ కంపెనీలు కాడి నుంచి అందరూ. పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు పనుంటేనే రోడ్డు మీదకి రండి. లేకపోతే దయచేసి రాకండి ఎవరు అని. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది మనకి? అంటే ఒక 10,00,000 జనాభా ఉండాల్సిన అటువంటి ఒక పర్టిక్యులర్ ఏరియాలో మనం నియర్లీ 50,00,000 మంది ఉంటున్నాం. అవును. దానివల్ల ఏమవుతుంది? ఆ ఏరియాలో ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానియండి, ఆ ఏరియాలో వచ్చే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ వల్ల గానియండి, ఆ ఏరియాలో పొల్యూషన్ ప్రాబ్లమ్స్ కానియండి, ఆ ఏరియాలో ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మనకు సరిపోవట్లేదు. దానివల్ల ఈ కష్టాలండి. ప్రజలు గూడా తెలివిగా ఆలోచించి, అందరం గుంపుగా ఓ చోట ఉండకుండా, మనం మనకి ప్రకృతిని మనం దృష్టిలో పెట్టుకొని, మనకేదైతే ఈ వాటర్ గానియండి, మనకేదైతే మౌలిక వసతులున్నాయో, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొంచెం మనం గూడా ఎక్కడో ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ ఇట్లాంటి ఆటిని ఎంకరేజ్ చేయకుండా, మంచి ఏరియాలో
డీటీసీపీ గానియండి, హెచ్ఎండిఏ గాని అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి ఆటిలో కొనుక్కుంటే డెఫినిట్‌గా మంచిదండి. సో, మీకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. మేము ఇక్కడ అవునండి. మోసపోయామండి, అక్కడ మోసపోయామండి అని ఇట్లా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మీకు ఎక్కువ దేనిపైన కాల్స్ వస్తూ ఉంటాయి? ఎక్కువ ప్రీ బుకింగ్‌ల మీద వస్తున్నాయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, మేము అప్రూవల్‌కి పెట్టాం మా ప్రాజెక్టు. మేము ఇక్కడ ఓ 10 ఎకరాల్లో ఇన్ని విల్లాసో లేకపోతే ఇన్ని అపార్ట్మెంట్‌లో కట్టబోతున్నాం. ఈరోజు మీరొచ్చి టోటల్ పేమెంట్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా మీకు ఒక రూ. 5,000కి ఇస్తాం. రూ. 5,000 ఇంటూ ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అంటే మీకు ఒక రూ. 1,00,00,000 పడుతుంది. ఈ ఎమ్యూనిటీస్‌కి ఇంకో 10,00,000 20,00,000 మీరు ఇది కట్టేస్తే ఇమ్మీడియేట్‌గా మీకు 3 ఇయర్స్‌లో ఇక్కడ నేను ప్రాజెక్ట్ నిర్మించి మీకు ఆ ఫ్లాట్ ఇస్తా, లేపోతే ఆ విల్లా ఇస్తా అని చెప్పి మీ దగ్గర ఒక కమిట్మెంట్ అవుతున్నారు. టోటల్ పేమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవాళ అతనికి ఇంకా పూర్తి స్థాయిలో అప్రూవల్ రాలేదు. అతనికి కనీసం అక్కడ శంకుస్థాపన చేయలేదు. ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. ఇది ప్రీ బుకింగ్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు చెప్పే రీజన్ కూడా ఏంటి? నాకు ఇంకో 3 నెలల్లో అప్రూవల్ రాబోతుంది. వచ్చిన తర్వాత నేను దీన్ని రూ. 7,000 పెడతాను. ఆ తర్వాత 1 ఇయర్‌కి 8,000 అమ్ముతాను. ఆ తర్వాత 9,000 అమ్ముతాను. మీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇది 9-10,000 ఉంటదని చెప్తున్నారు. ఆ! చాలా మంది మధ్య తరగతి వాళ్ళు, ఎగువ మధ్య తరగతి వాళ్ళు, అంటే ఆశపడి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండి. యాహ్! వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? అరే! తక్కువ రేట్‌లో రేపు వస్తుంది రేపు అనంటే ఇవాళ 5,000 అంటున్నారు. సంవత్సరం తర్వాత 6,000 అంటున్నారు. హ్మ్. అంటే నాకెంత మిగులుతుంది? సో, అని చెప్పి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళ దగ్గర ఉన్న సేవింగ్సే కాకుండా కొంచెం అప్పో, సప్పో లేదా ఒక చిట్టుబాడో లేదా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఏదన్నా ఒక ప్రాపర్టీయో ఏదైనా ఉంటే దాన్ని కూడా సేల్ చేసి తీసుకొచ్చేసి వీళ్ళకి కట్టి వీళ్ళతో ఆ అగ్రీమెంట్ జస్ట్ ఒక అగ్రీమెంట్ అండి అది. చేసుకొని నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఇంకో 3 ఇయర్స్‌లో నాకు పలానా కోకాపేటలోనో, పలానా నార్సింగ్‌లోనో నాకిట్లా ఒక ఫ్లాట్ రాబోతుంది. రేపు అది నాకు హ్యాండ్ ఓవర్ అయ్యే రోజుకి నా రూ. 1,00,00,000 2,00,00,000 ఉంటది అని వీళ్ళు ఆనందపడుతున్నారు. కానీ కట్ చేస్తే అదేం జరుగుతుంది? 3 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు. అవును. మినిమమ్ 5 ఏళ్ళు తీసుకుంటున్నారు. 5 ఏళ్ళు తీసుకుంటున్నారు. ఎంతోమంది నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళే కొనుక్కొని మోసపోయారు. మసీదు బండ దగ్గర ఉన్న ఎస్ఆర్ఎంలో నాకు తెలిసిన మా మిత్రులే 4,500, 4,600 చొప్పున ఎస్ఎఫ్టీ 2019లో తీసుకున్నారు. 2019 19లో. సంవత్సరంలో టోటల్ పేమెంట్ కట్టారు. 2,200 ఎస్ఎఫ్టీ ఇంటూ రూ. 4,500 కట్టేసి వాళ్ళు టోటల్ అమౌంట్ కట్టేసి ల్యాండ్ లార్డ్ షేర్ కొనుక్కున్నారు. ఈ రోజు గమనిస్తే ఈ రోజుకి వాళ్ళు గృహప్రవేశం చేయలేదు ఇంతవరకు. ఈ రోజు 2024 మనం సెప్టెంబర్‌కి వచ్చాం. ఈ రోజుకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు, వాళ్ళు గృహప్రవేశం చేయలేదు. ఈ విధంగా మోసపోతున్నారండి ప్రజలు. ఇది ఏంటంటే మనకేదో బెనిఫిట్ అయిద్ది. రేపు ఇలా పెరుగుతున్నాయి గదా! సో, ముందే మనం ఏదో రూ. 10 మన దగ్గర ఉన్నాయి. లేకపోతే ఇంకో రూపాయి అప్పు చేసో ఇట్లా కొనుక్కుంటే రేపు మన పిల్లలకి మంచి అసెట్ ఇచ్చినోళ్ళం అవుతాం. మనకు గూడా తక్కువలో వస్తది అని చెప్పి పాపం వాళ్ళు ఆశపడుతున్నారు. ఈ ఆశను కలిగిస్తుంది ఈ రియల్టర్స్. రియల్టర్ అనే అతను డబ్బు తీసుకొచ్చి పెట్టి వ్యాపారం చేయకుండా, అతను రూ. 10తో కేవలం వచ్చి రూ. 100 ప్రజల దగ్గర నుంచి అలా గ్యాదర్ చేసి, ఆ డబ్బులతో ప్రాజెక్ట్ చేస్తాడు. సరే నువ్వు డబ్బులు గ్యాదర్ చేసావు. ఆ ప్రాజెక్ట్ అన్నా కరెక్ట్‌గా చేస్తున్నావా? నీ ప్రాజెక్ట్ అవసరమైన అప్రూవల్ తొందరగా తెచ్చుకుంటున్నావా? కనీసం ఆ ప్రాజెక్ట్‌కి నీకు కన్‌స్ట్రక్షన్‌కి అవసరమైన మెటీరియల్ అన్నా నువ్వు ఈ వచ్చిన డబ్బులతో ప్రొక్యూర్ చేసుకుంటున్నావు అంటే లేదు. ఇంకెక్కడో కొత్త ప్రాజెక్ట్‌కి అడ్వాన్స్‌లు ఇచ్చుకోవటం, ఇతనెక్కడో ఇతనికి నచ్చిన అసెట్స్ కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం, లగ్జరీ కార్‌లు కొనుక్కోవటం, ఇంట్లో వాళ్ళకి డైమండ్ నెక్లెస్‌లు కొనిపెట్టడం, ఇలా చేసుకొని ఈ ప్రాజెక్ట్‌లు ముందుకు తీసుకెళ్లకుండా దాంట్లో కొనుక్కున్న వాళ్ళందరిని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ ఇలాని కమిట్ అయ్యి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి, "సార్ నేను ఇలా కొనుక్కున్నానండి. 4 సంవత్సరాలయింది. అతను చేయట్లేదండి. నేను టోటల్ పేమెంట్ కట్టాను. నా పరిస్థితి ఏంది? నేను లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చా? నాకు ఎటువంటి రైట్స్ ఉంటాయి" అంటున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటి. మీరు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వటానికి మీరు ఒక అప్రూవల్ దాంట్లో కొనుక్కున్నారా? మీకు రిజిస్ట్రేషన్ అయిందా? మీకు కనీసం మీకు కనీసం అతను ప్రీ బుకింగ్ చేసుకోమని గవర్నమెంట్ ఎక్కడన్నా అతని అప్రూవల్ అతనికి వైబిలిటీ ఇచ్చిందా? హ్మ్. ఏమీ లేవు. మీకే తెలుసు మీరు చేసిన తప్పని. అది మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఇండిపెండెంట్ అగ్రీమెంట్. అవునా కాదా? ఇట్లా చాలా మంది ఏంటంటే ఇలానే వీళ్ళ మోసపోతున్నారు. వీళ్ళకున్నటువంటి భవిష్యత్ అవసరాలు, భవిష్యత్తులో పెరుగుతుందన్నటువంటి వీళ్ళ దగ్గర వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది కదండీ! రేపు ఇంత పెరిగిద్దేమో అనే ఒక ఆశ ఉంటది కదా! దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు రియల్టర్స్ అందరూ. ప్రతి ఒక్క కంపెనీ అండి. ఇవాళ ప్రతి కంపెనీ కూడా ఈ ప్రీ బుకింగ్ అని చెప్పి మోసాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మీకు నిద్రలేస్తే జరిగే ఒక 100 మోసాల్లో ప్రీ బుకింగ్ మోసాలు ఒక 70-80% ఉంటాయి. వాహ్! అంత దారుణంగా ఉంది ఇక్కడ మార్కెట్.